మన భూమి మీద 71% ఆఫ్ ల్యాండ్ అండ్ 29% ఆఫ్ వాటర్ ఉంది. ఇది అందరికీ తెలిసిందే. అంటే ఈ భూమి మీద నేల కన్నా నీరే ఎక్కువగా ఉంది. ఈ 71% ఆఫ్ నీరు అనేది సముద్రాలు, మహాసముద్రాలు మరియు నదుల రూపంలో ఉంది. ఈ 71%లో ఎక్కువ శాతం మహాసముద్రాల రూపంలో ఉంది. భూమి మీద మొత్తం 5 మహాసముద్రాలు ఉన్నాయి. అవే పసిఫిక్, అట్లాంటిక్, ఇండియన్, ఆర్క్టిక్ అండ్ సదరన్ లేదా అంటార్క్టికా అని కూడా దీన్ని పిలుస్తారు. ఈ 5 ఓషన్స్ లో అన్నిటికన్నా పెద్దది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా పసిఫిక్ ఓషన్. ఇది 5 ఓషన్స్ లో పెద్దది అని మాత్రమే అందరికీ తెలుసు, కానీ ఇది ఎంత పెద్దది అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. సో ఈ రోజు పసిఫిక్ ఓషన్ గురించి మన వీడియోలో తెలుసుకుందాం. వరల్డ్ మ్యాప్ లో చూస్తే పసిఫిక్ ఓషన్ అనేది 2 పార్ట్స్ గా మనకు కనిపిస్తుంది. ఇండోనేషియా నుండి కొలంబియా కోస్ట్ వరకు ఎక్కువగా స్ట్రెచ్ అయి ఉంటుంది. ఈ 2 పాయింట్స్ కి మధ్య దూరం 19,794 కిలోమీటర్స్. అంటే ఈ ప్లేస్ లో కనీసం 5 మూన్స్ ని వరుసగా పెట్టినా ఇంకా కొంత ప్లేస్ అనేది మిగిలి ఉంటుంది. పసిఫిక్ ఓషన్ టోటల్ ఏరియా సుమారు 16,50,00,000 స్క్వేర్ కిలోమీటర్స్ అండ్ మన 7 కాంటినెంట్స్ ల్యాండ్ మొత్తం కలిపితే 14,50,00,000 స్క్వేర్ కిలోమీటర్స్. భూమి మీద ఉన్న ల్యాండ్ అంతా కూడా ఈ పసిఫిక్ ఓషన్ లో పెడితే ఇంకా చాలా స్క్వేర్ కిలోమీటర్స్ ప్లేస్ మిగులుతుంది. ఇప్పటికైనా అర్థమయ్యే ఉంటుంది పసిఫిక్ ఓషన్ అనేది ఎంత పెద్దదో అని. ఇది మార్స్ ప్లానెట్ కంటే పెద్దది. ఇప్పుడు ఈ పసిఫిక్ ఓషన్ లోతు మరియు నీటి లోపల ఉన్న నిజాల గురించి తెలుసుకుందాం. ఈ పసిఫిక్ ఓషన్ యావరేజ్ డెప్త్ అంటే సగటు లోతు అనేది 4,280 మీటర్లు ఉంటుంది. ప్రపంచంలో అత్యంత లోతైన ప్రదేశం కూడా ఈ పసిఫిక్ ఓషన్ లోనే ఉంది. అదే ఛాలెంజర్ డీప్. ఈ పాయింట్ మెరియానా ట్రెంచ్ లో ఉంది. ఈ ఛాలెంజర్ డీప్ లోతు 10,994 మీటర్లు. ఈ ఛాలెంజర్ డీప్ యొక్క లోతును 1951లో బ్రిటిష్ నేవీకి సంబంధించిన HMS ఛాలెంజర్ అనే నౌక సిబ్బంది కనిపెట్టారు. అందుకే ఈ ప్లేస్ కి ఛాలెంజర్ డీప్ అనే పేరు వచ్చింది. ఈ ఛాలెంజర్ డీపే కాకుండా ఇంకా పసిఫిక్ ఓషన్ లో 10 కిలోమీటర్ల లోతు ఉండే ప్లేసెస్ చాలా ఉన్నాయి. సో ఇంత లోతు ఉండటం వల్ల ఈ ఓషన్ లో ఎక్కువ వాటర్ అనేది ఉంటుంది. ఈ పసిఫిక్ మహాసముద్రంలో సుమారు 70 కోట్ల క్యూబిక్ కిలోమీటర్ల నీరు ఉండొచ్చు అని ఒక అంచనా. ఇది భూమి మీద ఉన్న మొత్తం నీటిలో నియర్లీ 46 to 50% ఆఫ్ వాటర్ ఈ ఒక్క పసిఫిక్ ఓషన్ లోనే ఉంది. ఇంత విశాలమైన సముద్రంలో ఎన్నో జీవరాశులకు, అరుదైన మొక్కలకు ఈ పసిఫిక్ ఓషన్ అనేది నిలయంగా ఉంటుంది. ఈ మహాసముద్రంలో సుమారు 25,000 చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయి. ఈ ఐలాండ్స్ లో ఒకదానికి ఇంకొకటి చాలా దూరంగా ఉంటాయి. వీటి మధ్య దూరం సుమారు 2,000 కిలోమీటర్లు ఉంటుంది. అందుకే ఈ ఐలాండ్స్ లో మనుషులు నివసించరు. చాలా వరకు ఈ ఐలాండ్స్ అనేవి ఖాళీగానే ఉంటాయి. ప్రపంచంలో లోతైన ప్రదేశంతో పాటు ఎత్తైన పర్వతం కూడా ఈ పసిఫిక్ ఓషన్ లోనే ఉంది. ప్రపంచంలో ఎత్తైన ప్రదేశం అంటే అందరికీ తెలిసింది మౌంట్ ఎవరెస్ట్ అని. దీని ఎత్తు 8,848 మీటర్లు ఉంటుంది. కానీ ఈ పసిఫిక్ ఓషన్ లో మౌనా కియా అనే పర్వతం ఉంది. దీని ఎత్తు 10,200 మీటర్లు ఉంది. ఇది సీ లెవెల్ కి పైన 4,205 మీటర్లు ఉంటుంది అండ్ బిలో సీ లెవెల్లో 6,000 మీటర్లు ఉంది. ఇంత విశాలమైన పసిఫిక్ మహాసముద్రానికి పసిఫిక్ అనే పేరు పోర్చుగీస్ ఎక్స్ప్లోరర్ అయిన ఫెర్డినాండ్ మెజిలియన్ మార్ పసిఫికో 1520లో దీనికి ఈ పేరు పెట్టారు. ఈ పేరుకి అర్థం పీస్ఫుల్. ఈ సముద్రం ఎంతో ప్రశాంతంగా, నిమ్మలంగా ఉంటుందని దీనికి ఈ పేరు పెట్టారు. కానీ పైకు ఎంత ప్రశాంతంగా కనిపించినా దీని నీటి లోపల ఎంతో భయంకరమైంది. ఈ పసిఫిక్ సముద్ర గర్భం ఈ భూమికి ఎంతో అతిపెద్ద ప్రమాదంగా దాగి ఉంది. అదే ద పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. ద పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటే రింగ్ ఆకారంలో ఉన్న టెక్టానిక్ మాన్స్టర్. పసిఫిక్ సముద్ర గర్భాన ఈ టెక్టానిక్ రూపంలో ఈ ప్రమాదం దాగి ఉంది. ఇవి ఎన్నో భూకంపాలకు కారణం. ప్రపంచంలో వచ్చిన 100% ఎర్త్క్వేక్స్ లో 90% ఈ ఒక ప్లేస్ లోనే వచ్చాయి. ఈ ప్లేస్ లో నీటి కింద ఎన్నో అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి. ఇంకా ఎన్నో అగ్నిపర్వతాలు అన్ని కలిపి ఒక రింగ్ ఆకారంలో ఉండటం వలన ఈ భూకంపాలు అనేవి ఏర్పడుతున్నాయి. ఇక్కడ భూకంపాలు వస్తే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. ఎంతలా అంటే ఎగ్జాంపుల్ జపాన్ లోని టోక్యో నగరాన్ని తీసుకుందాం. ఈ టోక్యో నగరం రింగ్ ఆఫ్ ఫైర్ ఏరియాలోనే ఉంది. మార్చ్ 11, 2011 ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో భూకంపం వస్తే అది జపాన్కి కూడా భూకంపం వస్తుంది. ఆ రోజు రియాక్టర్ స్కేల్ మీద 9తో తీవ్రమైన భూకంపం సంభవించింది. ప్రజలందరూ తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీశారు. చాలా బిల్డింగ్స్ కూలిపోయాయి. ఈ భూకంపం అంత తీవ్రమైన నష్టాన్ని కలిగించింది. కానీ అసలు ప్రమాదం ఇంకా ముందు ఉంది. ఈ భూకంపం భూమిని మాత్రమే కదిలించలేదు, భూమితో పాటు సముద్రాన్ని కూడా కదిలించింది. కొంతసేపటి తర్వాత సముద్రం నుండి భారీ అలలు బయలుదేరి ఆ నగరం మీదకు విరుచుకుపడ్డాయి. ఆ ప్రాంతం ఆ రోజు ఒక భారీ సునామీని చూసింది. ఈ సునామీ సృష్టించిన బీభత్సానికి ఆ రోజు సుమారు 16,000 మంది చనిపోయారు. ఇదే కాకుండా ఇంకెన్నో ఇలాంటి
సంఘటనలు ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రదేశంలో సంభవించాయి. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ లో ఎప్పుడు ఏ ప్రదేశంలో భూకంపాలు వస్తాయో ఎవరికీ తెలియదు. ఇలాంటి ఎన్నో రహస్యాలు పసిఫిక్ సముద్రంలో అడుగున దాగి ఉన్నాయి. ఈ పసిఫిక్ ఓషన్ అనేది 4 కాంటినెంట్స్ మధ్యలో ఉంది. ఏషియా, ఆస్ట్రేలియా, నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికా మధ్యలో ఈ పసిఫిక్ ఓషన్ అనేది ఉంది. ఇది నార్త్ అండ్ సౌత్ అమెరికాలను ఏషియా అండ్ ఆస్ట్రేలియా నుండి సెపరేట్ చేస్తుంది. ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది కూడా ఈ పసిఫిక్ ఓషన్ నుండే పాస్ అవుతుంది. సుమారు 55 దేశాలకు ఈ పసిఫిక్ ఓషన్ అనేది బోర్డర్ గా ఉంది. అండ్ ఈ పసిఫిక్ ఓషన్ బౌండరీస్ వచ్చి నార్త్ లో ఆర్కిటిక్ లో ఉన్న బేరింగ్ సీ, సౌత్ లో అంటార్క్టికాలో ఉన్న రోజ్ సీ, వెస్ట్ లో ఇండోనేషియా, ఈస్ట్ లో అయితే కోస్ట్ ఆఫ్ కొలంబియా. పసిఫిక్ ఓషన్ లో ఉన్న స్ట్రైట్స్. స్ట్రైట్ అంటే ఇది ఒక నేరో వాటర్ ప్యాసేజ్ 2 లార్జర్ వాటర్ బాడీస్ ని కలుపుతుంది. ముందుగా బేరింగ్ స్ట్రైట్. బేరింగ్ స్ట్రైట్ పసిఫిక్ ఓషన్ ను ఆర్కిటిక్ ఓషన్ ను కలుపుతుంది. నెక్స్ట్ వన్ స్ట్రైట్ ఆఫ్ మలాకా అండ్ టోరస్ స్ట్రైట్. ఇది పసిఫిక్ ఓషన్ ని ఇండియన్ ఓషన్ కు కలుపుతుంది. థర్డ్ వన్ డ్రేక్స్ పాసేజ్ అండ్ స్ట్రైట్ ఆఫ్ మెజిలియన్. వీటి ద్వారా పసిఫిక్ అనేది అట్లాంటిక్ కు కలుపుతుంది. ఈ పసిఫిక్ ఓషన్ లో ఉన్న స్ట్రైట్స్ అనేవి మేజర్ ఇంపార్టెంట్ సీ రూట్స్ అండ్ చోక్ పాయింట్స్ గా వరల్డ్ వైడ్ గా పిలువబడతాయి. వరల్డ్స్ లార్జెస్ట్ కోరల్ రీఫ్ సిస్టమ్ కూడా ఈ పసిఫిక్ ఓషన్ లోనే ఉంది. అదే గ్రేట్ బ్యారియర్ రీఫ్. దీనిని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి కోరల్ సీలో ఆఫ్ కోస్ట్ ఆఫ్ క్వీన్స్లాండ్, ఆస్ట్రేలియాలో ఉంది. ఈ గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది 2300 కిలోమీటర్లు స్ట్రెచ్ అయి ఉంటుంది. ఈ స్ట్రక్చర్ ని ఔటర్ స్పేస్ నుంచి కూడా కనిపిస్తుంది. దీనిని మెరైన్ పార్క్ అని కూడా అంటారు. బిలియన్స్ ఆఫ్ టైనీ ఆర్గానిజమ్స్ ఈ బ్యారియర్ రీఫ్ ని నిర్మించాయి. వాటిని కోరల్ పాలిప్స్ అంటారు. వరల్డ్ ఏరియాలో జస్ట్ 0.1% దీని ఏరియా, కానీ 25% ఆఫ్ వరల్డ్స్ మెరైన్ స్పేసెస్ అనేవి ఈ కోరల్ రీఫ్స్ కలిగి ఉంది. దీన్ని బట్టి ఇది మెరైన్ స్పేసెస్ ని ఎంతలా అట్రాక్ట్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. హ్యూజ్ ప్యాచ్ ఆఫ్ గార్బేజ్ కూడా ఈ పసిఫిక్ లోనే ఉంది. వెస్టర్న్ గార్బేజ్ ప్యాచ్ నియర్ జపాన్ అండ్ ఈస్టర్న్ గార్బేజ్ ప్యాచ్ బిట్వీన్ కాలిఫోర్నియా అండ్ హవాయి. ఈ 2 ప్యాచ్ల కాంబినేషనే గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్. గార్బేజ్ లైక్ ప్లాస్టిక్ బాటిల్స్, నెట్స్, ఫిషింగ్ నెట్స్ యూజ్ చేసి సముద్రంలో వదిలేస్తారు. ఈ ప్లాస్టిక్ అనేవి చేపలు, తాబేళ్లు, సీగల్స్, ఆల్బట్రాస్ లాంటి క్రియేచర్స్ ఇవి తిని చనిపోతున్నాయి. పసిఫిక్ ఓషన్ లో షిప్లు కూడా ఈ రూట్లోనే ఎక్కువగా సేలింగ్ చేస్తుంటాయి. సో గార్బేజ్ కూడా ఈ ఏరియాలోనే ఎక్కువగా పడేస్తుంటారు. ఈ విధంగా ఇక్కడ ఏకంగా ఒక గార్బేజ్ ప్యాచే ఫామ్ అయ్యింది పసిఫిక్ ఓషన్ లో. ఓర్కా లేదా కిల్లర్ వేల్ అనేది కూడా ఈ పసిఫిక్ ఓషన్ లోనే మనకు కనిపిస్తుంది. ఇది ఈ ఓషన్ లో తప్ప వేరొక ఓషన్ లో కనిపించదు. జైంట్ స్క్విడ్ అనేది కూడా ఈ పసిఫిక్ ఓషన్ లోనే జపాన్ కి దగ్గరలో మనకు కనిపిస్తుంటుంది. ప్రపంచంలోనే మోస్ట్ ఐసోలేటెడ్ అండ్ రిమోటెడ్ ఏరియాగా పిలువబడే పాయింట్ నీమో కూడా ఈ పసిఫిక్ ఓషన్ లోనే ఉంది. ఈ పాయింట్ నీమోకి రీచ్ అయ్యాక ఈ పాయింట్ నుండి క్లోజెస్ట్ ఐలాండ్ లో ఉన్న మనిషి కంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉన్న మనిషి యొక్క డిస్టెన్స్ చాలా దగ్గర. ఎందుకంటే దీని క్లోజెస్ట్ ఐలాండ్ యొక్క డిస్టెన్స్ అనేది సుమారు 2500 కిలోమీటర్ల పైన ఉంటుంది. బట్ అదే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్న మనిషి దూరం ఓన్లీ 420 కిలోమీటర్లు మాత్రమే. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ పాయింట్ ప్రపంచానికి ఎంత దూరంగా ఉందో. నెక్స్ట్ వీడియోలో అట్లాంటిక్ ఓషన్ డీటెయిల్స్తో మీ ముందుకు వస్తాను. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ గైస్.